హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. స్టార్ న్యూస్కి స్వాగతం. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు అష్టైశ్వర్యాలు, ఆయుష ఆరోగ్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కొంతకాలం బాగా జరిగి తర్వాత కుప్పకూలినటువంటి ఎన్నో వ్యాపార సంస్థలు వచ్చుడు. అది పెద్ద కంపెనీలు కావచ్చు, చిన్న కంపెనీలు కావచ్చు, పేరు మోసిన పెద్ద కంపెనీలు కావచ్చు, రిచెస్ట్ బిజినెస్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు. ఈరోజు రోడ్డున పడి అద్దె ఇంట్లో అద్దె కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కొన్ని ఉదాహరణకి వచ్చేస్తే మనకి విజయపత్ సింగనియా రెమాండ్స్ నేను స్థాపించిన అతను. ఈరోజు అతను ఆస్తి అంతా కొడుకులకు అప్పగించి కేసులు పెట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. ఒక రేమాండ్ సంస్థ అంటే బట్టల వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి తర్వాత ఆ యజమాని రోడ్డున పడి అద్దె కట్టలేని స్థితిలో ఉంటూ చూసేందుకు ఎవరు లేని అనాథగా బతుకుతున్నాడు. కొడుకుల మీద కేసు వేసుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ఇది స్థితి. అంటే చూడండి, వ్యాపార సంస్థలు చూడండి, ఈ రిమాండ్స్ అతను యజమాని కొన్ని వ్యాపారాలను స్థాపించాడు. కామసూత్ర కానీ, తర్వాత పార్క్ ఎవెన్స్, స్ప్రే బాటిల్స్, ఇంకొన్ని రకరకాలుగా 4-5 వ్యాపారాలను స్థాపించి గొప్ప స్థాయికి వెళ్ళి చివరికి ఈరోజు రోడ్డు పాలైన స్థితి వచ్చింది. దానికి కారణం కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు, కొన్ని నెంబర్స్. కాబట్టి ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతను రాజమండ్రి నుంచి వచ్చారు. మన దగ్గరికి వచ్చారు ఒక 4 months బ్యాక్. అతను పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, తన పేరు గోవింద్. అయితే ఇక్కడ ఇంటి పేరు రాయట్లేదు, రాజమండ్రి, అది మాత్రం చెప్పమన్నారు. సో ఇక్కడ తన పేరు గోవింద్, తన డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నాం. మళ్ళీ 1/8/1972. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఏం చెప్పాను అనేది. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చూడండి, 1/1లో తన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. తర్వాత తన పేరు గోవింద్గా పెట్టుకున్నారు. తను ఒక పెద్ద బిజినెస్, అంటే ఒక చిన్న కోళ్ళ పరిశ్రమ నుంచి ఆ కోళ్ళ పరిశ్రమ మీద వచ్చిన ఆదాయంతో వేరే జాబ్స్, వేరే బిజినెస్ పెట్టుకుంటూ 4-5 బిజినెస్ పెట్టుకుంటూ జరుగుతూ వస్తుంది. బ్రహ్మాండంగా బాగానే జరుగుతుంది కూడా. అయితే అతనికి వ్యాపారంలో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, కానీ ఎందుకంటే దాన్ని అంత మైండ్కి తీసుకోలేదు ఆయన. ఎందుకు వస్తున్నాయి, ఏదో వస్తుంటాయి పోతుంటాయి వ్యాపారం అన్న తర్వాత పట్టించుకోలేదు. తర్వాత కొంతకాలానికి అర్థమవుతుంది, ఆ వ్యాపారాన్ని కాస్త స్లో చేశారు. 6 లెటర్స్ అండి, 1 2 3 4 5 6 6 లెటర్స్. 10, 16, 16,
16, 17, 18, 20, 25, 26. తన పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తన పేరు గోవింద్. అయితే తన పేరులో ఉన్నటువంటి నామ సంఖ్య 26గా యాక్టివేషన్ అయింది. ఈ 26 అన్న వైబ్రేషను ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు. అర్థమైందండి. కానీ వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఒక స్థాయికి ఎదిగారు. ఎందువల్ల అంటే ఈ 1 అనేది దూసుకు వెళ్తుంది, మంచి నెంబర్ అన్నమాట. 1కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆర్డర్స్ వేస్తారు వీళ్ళు. ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 1/1 కనుక వచ్చిందంటే డేట్ ఆఫ్ బర్త్లో వైబ్రేషను, తను ఎదుటి వాళ్ళ మీద కమాండ్ చేస్తుంటారు. అంటే మంచి తెలివితేటలు గలవాళ్ళు, రాజకీయంగా మంచి ఇది ఉంటుంది, వ్యాపారంలో మంచి మాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఆ తెలివితేటలు ఎందుకు ఉపయోగపడలేదు? తన పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్ 6 లెటర్సు 1కి సెట్ కాదు. అంటే శుక్రాచార్యులు 6 అంటే లెటర్స్ 6, నామ సంఖ్య వచ్చేసి నేమ్ వచ్చేసి 8. ఈ 1కి 6, 8 శత్రు సంఖ్యలు. 1కి 6, 8 శత్రు సంఖ్యలు. కాబట్టి ఈ 2 కూడా ఈ 1కి డామినేట్ చేస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటం, డౌన్ చేయటం, ముందుకు తీసుకెళ్ళటం, డౌన్. ముందుకు ఎందుకు తీసుకెళ్తుందంటే 1 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. అందువల్ల అప్ అండ్ డౌన్స్ సహజంగా వస్తూ ఉంటాయి. ఇలా ఉంటూ చాలా పెద్ద పెద్ద కంపెనీలు లాస్ అయినవి చాలా ఉన్నాయండి. మీకు అర్థం కావట్లేదు. లాస్ అనేవి చాలా ఉన్నాయి. పెద్ద కంపెనీలు అండి. కొన్ని కార్ల కంపెనీలు, మోటార్ సైకిల్ కంపెనీలు, టాటా డొకోమో మీకు ఐడియా ఉందా? ఆ టాటా డొకోమో, ఎయిర్సెల్, ఈ సిమ్ కంపెనీస్ కొన్నాళ్లే తర్వాత వాటిలో వాళ్ళు మూసి మొత్తం ఆ ఇండస్ట్రీని క్లోజ్ చేశారు. ఎందువల్ల? ఆ పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్తో ఆ యజమానికి ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళు పెట్టిన వ్యాపార సంస్థ నేమ్స్కి మ్యాచ్ కాకపోవటం వల్ల కొంతకాలం జరిగి పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అలానే మోటార్ సైకిల్ కంపెనీలు, కార్ల కంపెనీలు, కొన్ని మిల్క్ ఫ్యాక్టరీస్, ఇలా ఎన్నో. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో వివరంగా క్లియర్గా ఉంటుంది. సరిపోతే ఇక్కడ 6 అనేది శుక్రుడు, 8 అని శని భగవానుడు. ఈ 2 కూడా 1కి శత్రు సంఖ్యలు. అంటే సన్, సూర్యుడు. ఈ 6, 8 1కి పూర్తి శత్రుత్వం ఉంటుంది. అందువల్లనే ఈయన బిజినెస్లో స్లోగా లాస్ అవుతూ వస్తున్నాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత లాస్ వస్తుంది అన్న టైంలో ఇతను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడటం జరిగింది. కొన్ని వాస్తు దోషాలు, కొన్ని జాతక దోషాలు ఉంటాయి కదా. అలా అనుకొని ఇతను కొన్ని వాస్తు పండితులకి చూయించుకొని తర్వాత ఎన్నో పూజలు, హోమాలు చేయించారు. తర్వాత యూట్యూబ్లో తను ఏం చేశారంటే చూస్తూ కొన్ని వీడియోల్ని, న్యూమరాలజీలు చెప్పే కొన్ని వీడియోల్ని ఫాలో అవటం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని నెంబర్స్ చెప్పారు. అంటే చూస్తూ ఇతను వచ్చి ఆయన వాళ్ళని కలవలేదు, వీడియో చూస్తూ ఒక సిమ్ నెంబర్ తీసుకోవటం జరిగింది. ఆ సిమ్ నెంబర్ వచ్చేసి 42. ఆ సిమ్ నెంబర్ టోటల్ 10 నెంబర్ మొబైల్ నెంబర్ కూడుకుంటే టోటల్గా వచ్చింది 42. ఈ 42 కలిపితే 6 నెంబరు మళ్ళా యాక్టివేషన్ అవుతుంది. ఈ సిమ్ నెంబర్ తీసుకున్న తర్వాత తన వ్యాపారాలలో ఒక 2-3 నెలలు తర్వాత ఇతనికి స్లోగా అప్పటికంటే కూడా ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయే స్థితికి వచ్చారు. చూడండి, ఇక్కడ ఇది ఎందువల్ల డౌన్ అవుతుందంటే ఇక్కడ 6, 8కి 1 శత్రు సంఖ్య అన్నాము.
తర్వాత మళ్ళీ అక్కడ సిమ్ నెంబర్ తీసుకున్నా కూడా 42 తీసుకున్నారు. ఇది టోటల్గా కూడుకుంటే 6వ నెంబర్ వచ్చింది. మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్. తర్వాత ఇతను అయోమయ స్థితిలో బాగా నలిగిపోయాడు. ఆ హెల్త్ కూడా చెడిపోయింది అతనికి. సో ఇతను యూట్యూబ్లో 42వ నెంబరు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, ఈ నెంబరు మంచి లగ్జరీ ఇస్తుంది, డబ్బు ఇస్తుందని ఎప్పుడైతే చెప్పారో తను ఎవరిని సంప్రదించకుండా, ఏ న్యూమరాలజిస్ట్ని సలహాలు తీసుకోకుండా తనకు తానుగానే వెళ్ళి ఒక సిమ్ని తీసుకోవటం జరిగింది. ఆ నెంబర్ కూడా నేను మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే అది చాలా ఫాల్ట్ ఉంది. ఆ నెంబరు ప్లేసెస్ కొన్ని పెయిర్స్ ఉంటాయి, కొన్ని సిమ్ నెంబర్లు కొన్ని పెయిర్స్ ఉంటాయి. ఆ పెయిర్స్ ఇన్బ్యాలెన్స్ నెంబర్లో ఉన్నాయి కొన్ని. సో అది చాలా లాస్ అవుతుంది. తను తీసుకొని పూర్తిగా నష్టపోయాడు. ఈ 42 అన్న సిమ్ను తాను 10,500కి తీసుకున్నారండి. 10,500కి తీసుకున్నారు. తీసుకొని ఏమైనా సుఖపడ్డారా అండి? పూర్తిగా లాస్ అయ్యారు. అంటే దాదాపు 2 బిజినెస్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఇప్పుడు ఆ ఉన్న 2 బిజినెస్లో జరుపుకుంటూ ఉన్నారు. అది కూడా ఒకటి క్లోజ్ అయ్యే స్థితికి వచ్చింది. కోళ్ల ఫారం ఒకటే మిగిలింది. ఈ కోళ్ల ఫారంలో కూడా మొన్న రీసెంట్గా బర్డ్ ఫ్లూ వచ్చేసి పూర్తిగా సగానికి సగం చనిపోయి ఉన్నాయి. తర్వాత అయోమయ స్థితిలో ఉంటూ కొన్ని వీడియోలు చూస్తూ ఇట్లానే యూట్యూబ్లో నన్ను కలవటం జరిగితే నేను క్లియర్గా సేమ్ ఇలానే అతనికి కూర్చోబెట్టి, అయ్యా బాబు ఇలా ఉంది అని చెప్పి తనని పూర్తిగా మోడిఫై చేసి తనకి తన పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్, తన పేరులో చిన్న మార్పుని, తర్వాత తన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలో చెప్పి సజెషన్ ఇచ్చేసి నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాను. నాకు 4 days బ్యాక్ ఫోన్ చేసి, సార్ కొద్దిగా పర్లేదండి, ఇబ్బందులు చాలా వరకు రికవరీ అని, నాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి, కొంత అప్పులు తీర్చగలిగాను, 2వ బిజినెస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను గురుగారు అన్నారు. ఓకే రైట్, మంచిదేనండి. ఆ 2వ బిజినెస్ నేమ్ కూడా మార్చడం జరిగింది. అలానే ఇప్పుడు మళ్ళీ ఈరోజు నాకు ఫోన్ చేసి, సార్ 3వ బిజినెస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను, ఏ పేరు పెట్టమంటారు అడిగింది. సో ఇలా ఉంటుందండి. ఒక్క నెంబరు మనల్ని పైకి తీసుకొస్తుంది, అదే నెంబరు కిందకి తీసుకొస్తుంది. 42వ నెంబర్ అనేది మంచి నెంబరు కాదు అని నేను అనట్లేదండి. అద్భుతమైనటువంటి నెంబరు 2వ నెంబరు. ఈ 42 అనే నెంబరు లగ్జరీ ఇస్తుంది. 42 అనే నెంబరు లగ్జరీ ఇస్తుంది. కానీ దాన్ని ఎవరు వాడాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వాడాలి, యూజ్ చేయాలి అనేది తెలియాలి. యూట్యూబ్లో చూస్తూ చాలామంది ఏంటంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు 42వ నెంబర్ తీసుకుంటే లగ్జరీ ఉంటుంది, కలిసి వస్తుంది, డబ్బు బాగా వస్తుంది అని అభిప్రాయంతో వాళ్ళే సిమ్ తీసుకొని యూజ్ చేస్తున్నారు. అలా బొచ్చడి మంది ఉన్నారండి. అలా బొచ్చడి మంది సిమ్లు వేలకు డబ్బులు ఖర్చు పెట్టి సిమ్లు తీసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాస్తవంగా చెప్తున్నాను. సో అలా కాదండి, 42వ నెంబరు అద్భుతమైన నెంబరు, 46 నెంబర్ అద్భుతమైన నెంబరు. నేను తీసుకోవద్దు అని చెప్పట్లేదండి, ఎందుకంటే వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కి చూడండి, 1/1లో ఉన్నారు. ఈ 6 అనే సంఖ్య పడదు, 8 అనే సంఖ్య పడదు. తన పేరు కూడా 6 letersలో 26వ నెంబర్ యాడ్ అయ్యింది, అంటే 8 టోటల్గా. అసలే ఇబ్బందులు నడుస్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఈ సిమ్ తీసుకున్నప్పుడు ఆ లాస్తో పాటు ఇంకో లాసు, తర్వాత మళ్ళీ ఈ సిమ్ తీసుకున్నప్పుడు ఇంకా లాస్ అయింది. చూడండి, 42వ నెంబర్ తీసుకుంటే లగ్జరీ వస్తుందని ఎప్పుడైతే ఈయన చెవున పడిందో, ఇతను వెనక ముందు ఆలోచించకుండా ఏ న్యూమరాలజిస్ట్ని కలవకుండా తనకు తానుగా సిమ్ తీసుకోవడం జరిగింది. అలా ఎప్పుడు చేయొద్దండి. నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే సిమ్ నెంబర్ ఉపయోగించండి. ఎందుకంటే ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలో, ఎక్కడ ఏ పేరు ఉండాలో, లాస్ట్ నెంబర్ ఎలా ఉండాలి, మిడిల్ నెంబర్ ఎలా ఉండాలి, 5-6 ప్లేసెస్లో అనేవి కొన్ని ఉంటాయి వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి.
అంతే తప్ప మీరు ఓన్గా ఏ పని చేయొద్దు. మంచి కంటే చెడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి న్యూమరాలజీలో. న్యూమరాలజీలో అద్భుతాలు సృష్టించవచ్చని నేనే కదండి అందరూ చెప్తున్నారు. ఈరోజు మన మిత్రులు, సోదరులు, చాలామంది న్యూమరాలజిస్టులు సెల్ ఫోన్ నెంబర్స్ మీద రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని, ఎందుకంటే మరుగున పడి ఉన్నటువంటి న్యూమరాలజీని నాలాంటి వాళ్ళు, మా సోదరులు ఎంతోమంది నెంబర్స్ మనకి పనిచేస్తాయి, నెంబర్ మనకి అద్భుతాన్ని సృష్టిస్తాయి, మనకి నెంబర్ ప్రాణం పోస్తుంది, నెంబర్ డబ్బిస్తుంది, నెంబర్తో మన అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్తున్నా కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాడు మనవాళ్ళు. దయచేసి అపోహలు పెట్టుకోకండి. ప్రతి నెంబర్ మంచిదే, కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ నెంబర్ని యూజ్ చేయాలనేది రహస్యం. యూట్యూబ్లో చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. యూట్యూబ్లో మేము ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఈ నెంబర్ మంచిది, ఈ నెంబర్ మంచిది కాదు అని. మంచిది అనగానే ఏం చేస్తున్నారు, వెనక ముందు చూడకుండా రిటైల్ దగ్గరికి వెళ్ళి సిమ్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒక ఫ్యాన్సీ నెంబర్ టైపులో ఉంటుంది కదా, ఆ ఫ్యాన్సీ నెంబర్లో కూడా చాలా డేంజర్లు ఉన్నాయండి. దయచేసి సలహాలు లేకుండా ఎప్పుడు తీసుకోవద్దు. నిపుణుల సలహాలు తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. న్యూమరాలజిస్ట్ని కలవకుండా, లేదంటే ఒక బ్రాహ్మణ్ణి కలవకుండా, లేదంటే ఒక పండితులను కలవకుండా ఏ పని చేయొద్దు. పాండిత్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఓన్గా ఏ పని చేయవద్దు. మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ దగ్గర ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ మీద కనబడుతున్న నా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. నమస్తే.